అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బొమ్మిన రాజ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోని అప్పు పుట్టట్లేదు. తెలంగాణకు ఎవరు అప్పు ఇవ్వట్లేదు, ఎక్కడికి పోయినా అప్పు పుట్టట్లేదు. బ్యాంకులోకి వెళ్ళి అప్పు అడిగితే మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు. ఢిల్లీకి పోయి అప్పు అడిగితే మమ్మల్ని చెప్పులెత్తుకెళ్లే వాడిగా చూస్తున్నారు. అసలు అప్పు పుట్టట్లేదు అనేటువంటి మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి అవాస్తవము. తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతుందో వారికి రావాల్సినటువంటి హక్కు, వారి యొక్క జీతభత్యాల గురించి చేస్తున్నటువంటి సమ్మె, మీరు వారికి చెందాల్సినటువంటి వారి యొక్క జీతభత్యాలు ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిందే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించుకున్నది అనేక కార్యక్రమాల చేత. అందులో భాగంగా ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కూడా. 1952లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. 1969లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. తర్వాత 2006లో తెలంగాణ జేఏసీ పెట్టి సకల జన సమ్మెలో పాల్గొని కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకునే దిశగా అలా ప్రయత్నాలు చేశారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి రోల్ నీళ్లు, నిధులు, నియామకాలు, వారికి రావాల్సినటువంటి రాయితీలు కానీ, ఉద్యోగులకు రావాల్సినటువంటి జీతభత్యాలు కానీ, ఉద్యోగులకు రావాల్సినటువంటి టీఏడిఏలు కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది. ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది అనేక కార్యక్రమాల చేత, అనేక మంది బలిదానాల చేత, అనేక మంది అమరుల చేత సాధించుకున్నటువంటి తెలంగాణ. ఇందులో ఉద్యోగుల యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. వారికి రావాల్సినటువంటి జీతభత్యాలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి. ఎందుకంటే గత 16 నెలల నుంచి వారు మీకు ఫిర్యాదులు చేస్తున్నారు. మీరు ఏదైతే ఈ బహిరంగంగా ప్రజల మధ్య చేస్తున్నటువంటి ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా విడ్డూరంగా ఉన్నాయి. మీరంతా కలిసి తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యతగా పనిచేయాల్సినటువంటి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిసి చేయాల్సినటువంటి పనులు మీరంతా కలిసి చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరిది. మీరు మీ సమక్షంలో సామరస్యంగా మాట్లాడుకునేటువంటి సమస్యాగతంగా ప్రజల మధ్యకు తీసుకొచ్చి ప్రజల ముందు మాట్లాడితే రాబో ఈ రోజులలో ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఈరోజు మీరు చేతులెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అప్పులు అడగబోతే మమ్మల్ని బ్యాంక్ అధికారులు మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి ఆర్థిక సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడడానికి వెళ్ళిన కానీ మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు. అప్పు పుట్టట్లేదు, ఏం చేయమంటారు, మా చేతిలో ఏమి లేదనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్సు పెట్టిర్రు, మరి అదెట్లా సాధ్యమైంది? కరెంటు పెట్టిర్రు, ఇదెట్లా సాధ్యమైంది? రాయితీలు ఇస్తున్నారు, ఇదెట్లా సాధ్యమవుతుంది? మీకు అనేక విధాలుగా డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్సీలు, డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్సీలు వస్తాయి, మున్సిపాలిటీ నుంచి ట్యాక్సీలు వస్తాయి, తర్వాత ట్రాన్స్ నుంచి కూడా ట్యాక్సీలు వస్తాయి. వచ్చినప్పటికి కూడా మీకు ఆర్థిక సంబంధించినటువంటి ఖర్చులకు సరిపోతలేవు. ఇంకా అదనంగా 22,000 కోట్లు ఎక్కువైతుందని చెప్పేసి మీరు ఏదైతే చెప్తున్నారో అవి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజలకు చెప్పడం వల్ల మీ యొక్క రాజకీయ సామర్థ్యత కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మీ పైన చాలా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలు కానీ, వారికి చెందాల్సినటువంటి జీతభత్యాలు కానీ, వారి హక్కు, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి టీఏడిఏలు గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు లేవు. వాళ్ళు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం మీద బతికేటువంటి ఉద్యోగులుగా ఉంటారు. ఎందుకంటే జీతం కోసమే వేచి చూస్తూ వారి యొక్క ఇంటి ఖర్చులు, పిల్లల ఖర్చులు, సంబంధితమైనటువంటి ఖర్చులు, ఆర్థిక లావాదేవీలు చాలా ఉంటాయి, చాలా రకాల అవసరాలు ఉంటాయి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే నెల జీతం మీదనే బ్రతికేటువంటి ఉద్యోగస్తులు కూడా ఉంటారు. వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి. ప్రజలకు ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేయండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. వాళ్ళని భయాందోళనకు పెంచొద్దు, వాళ్ళలో భయాన్ని పుట్టించొద్దు. మీరు ఆందోళన పడి ప్రజల్ని ఆందోళన పెట్టద్దు. ఇది చాలా
విచిత్రకరంగా ఉంది. మా అంటే చేతుల్లో డబ్బులు లేవు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు అనేక హోదాలు ఉంటే వాటిని కూడా మేము విస్మరించి సామాన్యులాగా మేము ఉంటున్నాం అనేటువంటి మాట మీరు చెప్తున్నారు. అది అవాస్తవము. మీరు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోతూ ఆర్థిక పరమైనటువంటి ఆదాయాన్ని పెంచే దిశ అడుగులు వేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.